వెల్కమ్ టు అవర్ ఛానల్. విరామం లేని విజయాలతో దూసుకుపోతున్న సుమన్ టీవీలో అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. యూట్యూబ్ మాస్టర్ కోర్స్, గూగుల్ యాడ్సెన్స్, గూగుల్ యాడ్స్ పైన క్లాసెస్ చెప్పి ఉద్యోగం కూడా ఇచ్చే ఏకైక సంస్థ సుమన్ టీవీ. ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి సువర్ణ అవకాశం. వెల్కమ్ టు ద డిజిటల్ వరల్డ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. Hello everyone, I Pratibha Pulijala, corporate trainer. Today I am going to share with you all some tips on effective communication. అంటే మనము మామూలుగా డే టు డే లాంగ్వేజ్లో ఎలా మన కమ్యూనికేషన్ ఎఫెక్టివ్గా ఉండాలి, దీనికి ఎందుకు ఎఫెక్టివ్గా ఉండాలి, ఎలా ఎఫెక్టివ్గా ఉండాలి, కొన్ని విషయాలు మనం తెలిసి తెలియక ఇగ్నోరెంట్గా మనం మిస్టేక్స్ చేస్తుంటాం. దానికి ఎలా రీజన్స్ ఉన్నాయి, దానికి ఉదాహరణలు చెప్తూ నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ద ఫస్ట్ వన్ ఈజ్ టైమింగ్. టైమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. జనరల్గా మనం ఎప్పుడైనా పబ్లిక్ స్పీకర్స్ని కానీ ఎప్పుడైనా మనం స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ని చూస్తాం. వాళ్ళు ఎలా మాట్లాడతారు, వాళ్ళు ఎప్పుడైనా కూడా ప్రాక్టీస్ చేసుకొని పబ్లిక్ స్పీకింగ్లో దే విల్ మెయింటైన్ ద టైమింగ్. అంటే మన ఆడియన్స్ని మన మీద ఇంట్రెస్టింగ్గా ఉండాలి, అంటే మన ఆడియన్స్ మన మీద క్యాప్చర్ అయి ఉండాలి, వాళ్ళు మనని వినాలి అని అన్నప్పుడు టైమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏ టైమింగ్లో మనం ఎలా వాళ్ళకి ఇంట్రెస్ట్, వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు అనే దానిపైన మనం టైమింగ్ మెయింటైన్ చేస్తూ, అలాగే ఎదురుంగా వాళ్ళు మనం మాట్లాడేటప్పుడు వీ షుడ్ బీ అబ్జర్వింగ్ దెమ్. సో అకార్డింగ్లీ మనం కాన్వర్జేషన్ని బిల్డ్ చేయాలి, అకార్డింగ్లీ మన కాన్వర్జేషన్ని మనం డెవలప్ చేయాలి. అయితే ఇది ఒట్టి స్టేజ్ మీద ఉన్న వాళ్ళే పబ్లిక్ స్పీకింగ్ వాళ్ళకి అది కాకుండా ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ అవర్ సెల్ఫ్, బిట్వీన్ టూ పీపుల్, బిట్వీన్ ఫోర్ పీపుల్. సో నాట్ ఓన్లీ నెసెసరీలీ ఫర్ పీపుల్ ఆన్ స్టేజ్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆన్ అవర్ డే-to-day communication also. So the first thing is timing. So make sure when you are talking, what you are talking, to whom you are talking. Based on that, మీ కమ్యూనికేషన్ని మీరు ఫ్రేమ్ చేసుకోవాలా, which you are the guiding force for it. Yeah? And now the next topic is positive attitude. So for any effective communication, మనం ఎప్పుడైనా కూడా పాజిటివ్ యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తే ఎదురుంగా వాళ్ళకి మన మీద ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, if somebody is asking you, how was your day? Okay. How are you? Fine. ane badlu, if we can say, I cannot be better than this. My day is amazing. However, I got delayed because of traffic, but I was enjoying music in my car. అని ఇలా చెప్పినప్పుడు ఎదురుంగ వాళ్ళకి మన ఫ్రస్ట్రేషన్ వాళ్ళకి చూపించడం, మన స్ట్రెస్ వాళ్ళకి పాస్ చేయకుండా యూ విల్ బీ మేకింగ్ వాట్ యూ వాంట్ టు సే. యు ఆర్ సేయింగ్ బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఇన్ అ వెరీ పాజిటివ్ మేనర్. సో దీనివలన నెక్స్ట్ టైం ఎవరైనా మీతో మాట్లాడాలని అని అనుకున్నప్పుడు దట్ ఇంట్రెస్ట్ విల్ బీ డెవలప్డ్. ఓకే, సో maintaining the positive attitude in every conversation is very important. Now, coming to the third point is act. Now, act. We are all acting in our day-to-day life. అది ఎలా అంటే యాక్టింగ్ చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మా ఇంట్లో ఏదో నాకు ఎల్డర్స్ ఉంటారు, పిల్లలు ఉంటారు, ఎవరికైనా హెల్త్ ఇష్యూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైమ్ ఐ యామ్ గోయింగ్ ఫర్ అ మీటింగ్, ఐ హ్యావ్ అ బిగ్ ప్రజెంటేషన్ టు మేక్ ఫర్ అ బిగ్ ప్రాజెక్ట్. నేను చాలా రోజులు వెయిట్ చేశాను. నౌ ఐ హ్యావ్ టు యాక్ట్, బికాస్ నేను అక్కడికి వెళ్ళి నేను ఇలా ఫేస్ చేశాను, నేను ఇలా టెన్షన్లో ఉన్నాను అని అలాంటి ఫేస్ తీసుకొని, అలాంటి బాడీ లాంగ్వేజ్ తీసుకొని, అలాంటి స్ట్రెస్ తీసుకొని అక్కడికి వెళ్ళి అంత పాడు చేసే బదులు ఐ షుడ్ బీ ఏబుల్ టు యాక్ట్. హియర్ వీ హ్యావ్ టు కీప్ అవర్ బాడీ అండ్ మైండ్ ఇన్ సింక్, because our mind will listen and then immediately our body will follow that. So you have to know when to act, what to act. That is where your communication will be effective. Yeah? So this is how acting plays a very important role in communication. Now,
the fourth important point is listening. If you want to reply somebody very satisfactorily and very effectively, you have to first listen to what the other person is saying. You have to be a very good listener. If you listen, you will be able to give reply to what the other person is wanting to listen to you. Otherwise, there will be a lot of communication gap. So listening is one of the very key areas where one has to practice on a day-to-day communication. Now, the coming to most important point is when you are speaking among people, either socially or in a public gathering, you should know your audience. Why should I know the audience? Audience ante evaru? మీరు ఒక కిటీ పార్టీ ఉండొచ్చు, మీరు ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్ ఉండొచ్చు, మీరు ఏదైనా ఆఫీషియల్ మీటింగ్ ఉండొచ్చు, మీరు ఏదైనా కాన్ఫరెన్స్ ఉండొచ్చు. మీరు మాట్లాడేటప్పుడు మీ ఆడియన్స్ ఎవరు అని తెలుసుకోవాలి. దీనికి ఒక చిన్న టెక్నిక్ ఏంటంటే, మీరు వాళ్ళని క్వశ్చన్ వేయొచ్చు టు నో వాట్ బ్యాక్గ్రౌండ్ దే ఆర్ ఫ్రమ్. మీరు వాళ్ళని తెలుసుకోవాలంటే, can I know what do you do? Your profile seems to be interesting అని మనం ఏదైనా కాన్వర్సేషన్ స్టార్టర్ లాగా మనం వాళ్ళని కనుక్కొని, అప్పుడు సపోజ్ there are mothers, okay, you are in a kitty party, you can ask, are you from any moms group? Are you from any association? Because ladies ఈ మధ్య చాలా గ్యాదరింగ్స్కి ఉంటారు, జేసీఐస్లో ఉంటారు. సో మీకేమవుతుంది, వాళ్ళు ఎలాంటి యాక్టివిటీస్ చేస్తుంటారు అనేది మీకు ఒక ఐడియా ఫ్రేమ్ అవుతుంది. ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ టు ఇంటరాక్ట్ అండ్ టు నో వాట్ యూ కెన్ స్పీక్ నెక్స్ట్. సో knowing your audience is a very important point to understand for effective communication. And one more point is tone. You should know what kind of tone you should maintain. ఎందుకంటే చాలాసార్లు టోన్ అనేది మనకు తెలియదు, బట్ వేరే వాళ్ళకి ఒఫెన్సివ్గా ఫీల్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎవరినైనా ఏమైనా క్వశ్చన్ అడగాలనుకున్నాను, నేను నీకు ఆ మెయిల్ పంపించాను, ఇంకా నువ్వు చూసుకోలేదా అనే బదులు, మీరు ఆ మెయిల్ చూసుకున్నారా, మీకు ఒకవేళ అందలేదంటే నేను మళ్ళీ పంపిస్తాను, ఐ గెస్ నాకు రిప్లై రాలేదు కాబట్టి ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ అంటే ఎదురుంగా వాళ్ళకి ఒఫెన్సివ్గా ఫీల్ అవ్వరు. మీరు తెలియకుండా, మీకు ఇంటెన్షన్స్ చెడు లేకపోయి ఉండొచ్చు, యు ఆర్ నాట్ వాంటింగ్ టు అఫెండ్ ద అదర్ పర్సన్, బట్ మీ టోన్లో మీరు చేంజెస్ పోవడం వలన చాలామందికి మిస్అండర్స్టాండింగ్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. చాలాసార్లు చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, నేను ఇంత మంచిగా బిహేవ్ చేస్తున్నాను, నేను ఇంత హెల్ప్ఫుల్ నేచర్గా ఉంటాను, నన్ను ఎందుకు వీళ్ళు లైక్ చేయడం లేదు. దట్ కెన్ బి ద రీజన్. వాట్ టోన్ యూఆర్ మెయింటైనింగ్, మీ బాడీ లాంగ్వేజ్కి మీ టోన్కి మ్యాచ్ అవ్వడం అనేది కమ్యూనికేషన్లో అది చాలా ఇంపార్టెంట్ విషయం. సో మెయింటైన్ యువర్ టోన్. యూ కెన్ బీ పొలైట్ when you are communicating, which plays a very simple for any solutions. Adi inkekado paadavakunda, it will be a very simple solution. So tone is also important. You have to master in having a right tone for the right statement. Now, coming to extempore. Extempore ante, for example, most of the time, day to day, మనం either we go to a doctor or we go to school, మనము ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తాం, టీచర్ దగ్గరికి వెళ్తాం. ఎప్పుడు కూడా ఎక్కడికైనా మీరు వెళ్ళాలని అనుకున్నప్పుడు డూ లిటిల్ హోంవర్క్. అంటే మీరు కొంచెం ప్రిపరేషన్తో వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ గివ్ యూ, బికాస్ మేబీ మెనీ లేడీస్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్, దే గో టు కాలేజ్ ఈవెంట్స్, దే గో టు స్కూల్ ఈవెంట్స్. మేక్ సమ్ ప్రిపరేషన్. ఆ స్కూల్లో ఏం ఈవెంట్స్ అయ్యాయి, ఆ స్కూల్ కానీ ఆ కాలేజ్ కానీ ఏమైనా అచీవ్మెంట్స్ ఉన్నాయా, ఎందులో మీ పిల్లలు ఎందులోనన్నా ఎక్సెల్ అవుతున్నారా, ఇంకా కొత్త ఈవెంట్స్ ఏం జరుగుతున్నాయి, వాళ్ళు కొత్త కాంపిటీషన్స్ ఏమైనా చేస్తున్నారా, ఏదైనా సబ్జెక్ట్ ఉందా, వాళ్ళు ఏమైనా పెద్ద ఫండ్స్తోని ఏమైనా సోషల్ ఈవెంట్స్ చేస్తున్నారా, ఇలాంటివన్నీ కొంచెం మీరు 4-5 పాయింట్స్ 10 పాయింట్స్ ఎన్ని మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోగలిగితే యూ మేక్ అ టాపిక్. సో దాట్ అక్కడ మీరు వెళ్ళినప్పుడు మీరు ఏదో బై హార్ట్ చేసి ఏదో ఆలోచన వచ్చి అంతే మాట్లాడి దాని తర్వాత క్వైట్ అయిపోవడం, అలా
ఎదురుంగ వాళ్ళకి దాని తర్వాత ఏం మాట్లాడాలో తెలియకపోవడం, అలాంటి విషయంలో చాలాసార్లు మనం ఆఫెన్సివ్గా ఫీల్ అవుతుంటాం. ఏం మాట్లాడాలో ఇంకా నెక్స్ట్ కాన్వర్జేషన్ ఉండదు. సో యూ ప్రిపేర్. అప్పుడు మీ మైండ్లో అంత ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమీడియట్లీ యాజ్ అన్ ఎక్స్టెంపోర్ మీరు మాట్లాడగలుగుతారు. సో దిస్ ఈస్ యూ కెన్ మేక్ కాన్వర్జేషన్ వెరీ ఇంట్రెస్టింగ్ ఆల్సో. ఈ టాపిక్ నుంచి వేరే టాపిక్ అన్నీ రిలేటెడ్ టు ద సేమ్ స్కూల్. సేమ్ థింగ్ యూ కెన్ డూ వెన్ యూర్ గోయింగ్ టు అ డాక్టర్ ఆర్ మేబీ సమ్ లాయర్. ఎనీవేర్ దిస్ procedure is very effective. Okay, now the last topic is very, very interesting. Why? Because this will help with the very important tool. Ante mana chetlo 24 hours ఉండేది ఏంటి? మన phone. You can use your phone for making effective communication. Adela. Not that you will be seeing some video. What you can do is you can take your phone and make a video of yourself, how you're talking, because you have to maintain a correct body language and a correct face expressions and a correct tone. You can make a video wherever you're going before and when you're trying to develop this effective communication, so that and dantlo voice recording kuda chesukovachu, and that recording you can hear. చాలా సార్లు ఏమవుతుంది, మనం అని ఆలోచిస్తాం, ఓ సారీ నేను ఏదో మాట్లాడాలనుకున్నాను, ఇట్లాంటివన్నీ మన కాన్వర్జేషన్స్లో మనం చేస్తుంటాం. దాంట్లో లోపల నుంచి మనకు అదొక యాంగ్జైటీ అండ్ ఒక ఫియర్ కాంప్లెక్స్, ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంటే అలా కావద్దంటే మనం మన వీడియోలో మన ఓన్ వీడియోని రికార్డ్ చేసుకొని మన బాడీ లాంగ్వేజ్ చూసుకొని మన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసుకొని ప్రాక్టీస్ చేసుకున్నామంటే దిస్ విల్ హెల్ప్ యూ టు స్పీక్ with lot of confidence and comfort. Thank you very much.